పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొక మారు శుభములు దీవెనలు వందనాలు తెలియజేస్తున్నాము. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలకు యవనస్తులకు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైన ఈస్టర్ శుభాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో అమెరికా లాంటి దేశాలలో ఈస్టర్ ఎగ్స్ అని ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించి హెలికాప్టర్లోంచి విమానాల్లోంచి ఒక చోట పిల్లలందరూ గ్యాదర్ అయితే వాళ్ళ ఉన్నటువంటి స్థలానికి ఈ ఎగ్స్ని డ్రాప్ చేస్తారు. ఆ ఎగ్స్ని డ్రాప్ చేసినప్పుడు పిల్లలు ఎంతమంది ఎక్కువ కలెక్ట్ చేసుకుంటారో అంత సంతోషం వాళ్ళకి. వాటిలో రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఇందులో పండుగలను ఆధారం చేసుకొని, అంటే ఈ క్రీస్తు ప్రభు వారి జననాన్ని ఆధారం చేసుకొని, క్రీస్తు ప్రభు వారి మరణాన్ని ఆధారం చేసుకొని, పునరుత్థానాన్ని ఆధారం చేసుకొని ఆర్థడాక్స్ సంఘాల వారు పాత రోజుల్లో ఉన్నటువంటి మన పూర్వీకులైన పెద్దలైన వారు, పూర్వకాలపు సంఘ స్థాపకులు, ప్రాచీన పద్ధతులలో సంఘ క్రమాలు నడిపించిన గత సంవత్సర కాలపు పెద్దలు కొంతమంది ఏం చేశారంటే క్రిస్మస్ రిలేటెడ్గా, గుడ్ ఫ్రైడే రిలేటెడ్గా, ఈస్టర్ రిలేటెడ్గా కొన్ని పద్ధతులను, కొన్ని వాటిని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. క్రిస్మస్లో చూసినప్పుడు శాంతా క్లాజ్ అని, జింకలతో లేళ్లతో ఒక రథం వెళ్తుందని, పేదలైన వాళ్ళందరికీ కూడా అతను దీనులుగా, దారిద్ర్యతలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి క్రిస్మస్ ఆనందం అనేది కోల్పోకుండా ఉండటం కొరకు చాలా సహాయాలు చేస్తూ వస్తారని ఇవన్నీ మనము వింటున్నాం. క్రిస్మస్ ట్రీ అన్నాము, తర్వాత దాని డెకరేషన్ అన్నాము, తర్వాత స్టారు, ఎన్నో వచ్చేసాయి, చాలా వచ్చేసాయి. అట్లాగే ఈ ఈస్టర్ ఎగ్స్ అని, ఈస్టర్ ఫ్లవర్స్ అని, మీరు ఈస్టర్ ఇమేజెస్ అనో ఏదైనా ఒక సెర్చ్ కొడితే గూగుల్ ఇంజిన్లో అన్నీ ఈస్టర్ ఎగ్సే వస్తాయి, రంగురంగుల గుడ్లే వస్తాయి. అటువంటి కల్చర్స్ని డెవలప్ చేశారు. ఆ గుడ్ల చరిత్ర ఏంటండి, వీటి చరిత్ర ఏంటని ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఆ చరిత్ర వెనుకున్నటువంటి విషయాలకు ఆకర్షితులయ్యి మనం కూడా గుడ్లు వేలాడేద్దామా, గుడ్లు పడేద్దామా, గుడ్లు వేరే పిల్లలకి ఇద్దామా, ఇట్లాంటి కల్చర్స్ ప్రాముఖ్యం కాదు. ఈస్టర్ వెనుక ఉన్నటువంటి నిజమైన సంగతి, క్రిస్మస్ వెనుకున్నటువంటి వాస్తవికమైన సంగతి, మంచి శుక్రవారంలో ఉన్నటువంటి నిజమైనటువంటి విషయం, అవి మనము ధ్యానించి వాటిలో మనము ఏమి సరిచేసుకోవాలి, అటువంటి వాటిని చక్కగా మనం అర్థం చేసుకొని సత్క్రైస్తవులుగా, నిజ క్రైస్తవులుగా, దేవుని ఇష్టం చొప్పున, చిత్తం చొప్పున, సంకల్పం చొప్పున నడిచేటటువంటి వారుగా ఉండటము దేవునికి ఇష్టం, మనకు ఆశీర్వాదం, ఆత్మీయతలో అభివృద్ధి కలుగుతుంది మనకు. ఈరోజు సాయంకాలపు ఈ ఈస్టర్ ఆరాధనలో కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణను బట్టి సిద్ధపడ్డా. నేను పరిశుద్ధాత్ముడు సహాయం చేయనుగాక. మరి వినటానికి సంసిద్ధులుగా ఉన్న మీరు కూడా హృదయంలో ఒక సిద్ధపాటుతో కూడిన ప్రార్థన చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే మానవ జీవితంలో ప్రతి పని కొరకు మనం సిద్ధపడి ఉంటాం. ప్రతి పనికి ప్రిపరేషన్ లేకుండా ఏది చేయం. మనం ఏ పనైనా సరే ముందస్తుగా సిద్ధపడకుండా, ప్రిపేర్ అవ్వకుండా ఏది చేయం. వస్త్రధారణ దగ్గర నుంచి, ప్రయాణపు సౌకర్యాల దగ్గర నుంచి, అవసరతల దగ్గర అన్నిటికీ సిద్ధపడతాం. అలాగే వాక్యం వినటానికి కూడా మనం సిద్ధపడితే ఎవరు సిద్ధపడతారో వారిని దేవుడు చక్కగా తన వాక్కుల చేత నింపుతారు. ఈరోజు యోహాను భక్తుడు రాసినటువంటి సువార్తలో ఈ యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచి, మృత్యువును గెలిచి, మూడవ దినాన తిరిగి లేచినటువంటి ఆదివారపు తెల్లవారుజామున జరిగినటువంటి క్రైస్తవ్యానికి పరిపూర్ణతను, బలాన్ని, శక్తిని తీసుకుని వచ్చినటువంటి ఆ పునరుత్థానమును గూర్చిన వివరణలో
చాలా విషయాలు సవివరంగా రాశారు ఆయన, యోహాను భక్తుడు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను భక్తుడు, యేసుక్రీస్తు ప్రభు సహోదరుడైన యోహాను భక్తుడు చక్కగా వివరణాత్మకంగా రాశారు. అంతకుముందు గుడ్ ఫ్రైడే నుంచి ఆయన సమాధి జరిపే వరకు, పునరుత్థానుడై తిరిగి లేచే వరకు మధ్యలో ఉన్న ఆ సంభవాలను గురించి కూడా ఆయన రాశారు. మనము ఈ రోజున ఒక దైవజనుని సందేశం ద్వారా నేను ప్రేరణ పొంది ఈ విషయాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నా. ఒకసారి ఏమైందంటే, సండే స్కూల్ టీచర్ గారు, ఈస్టర్ పండుగ వస్తుంది కదరా, మీరు ఒక పని చేయండి, ఒక ఈస్టర్ పండుగలో నేను ఒక హోంవర్క్ ఇస్తా, మీరు చేయండి అని పిల్లలు ఒక 5గురిని ఎంచుకొని ABCDE, అవునా, 5గురిని ఎంచుకొని వారికి ఖాళీ ప్లాస్టిక్ గుడ్లు ఇచ్చిందట, ఖాళీ ప్లాస్టిక్ ఎగ్స్. ఆ ఎగ్స్ని ఇచ్చి ఈస్టర్ పండుగలో మనము నేర్చుకోవలసిన లేదా మనలను ప్రేరేపింపచేసే విషయాలు ఏముంటాయో మీరు సొంతగా ఆలోచించి క్రియేటివ్గా సృజనాత్మకతతో చక్కగా ఆ ఎగ్స్ని ఫిల్ చేసుకోండి, నింపుకొని రండి అని చక్కగా హోంవర్క్ ఇచ్చారు టీచర్ గారు. మన పిల్లలు 1 లైను 2 లైన్లు కంఠత వాక్యం ఇస్తే దాన్ని చాలా కష్టపడి చెప్తారు. కానీ అక్కడ పిల్లలు టీచరు ఇచ్చిన హోంవర్క్ విషయంలో ఏమాత్రం కంగారు పడకుండా సవాలుగా తీసుకొని ఖచ్చితంగా సండే స్కూల్ టీచర్ చెప్పిన దాన్ని చక్కగా పాటించి చక్కగా నేను ఈ హోంవర్క్ చక్కగా తీసుకురావాలి. ఏంటదంటే, ఆవిడ ఇచ్చిన ఖాళీ ఎగ్స్లో ఈస్టర్ని మనకు చూపించేటటువంటిది, ఈస్టర్లో ఉన్న గొప్ప సంగతిని మనకు తెలియజేసేటటువంటి విషయాన్ని ఆవిడ చేసుకొని రమ్మన్నారు. రానే వచ్చింది ఆ సమయం. ఈస్టర్ రోజు ఆరాధన జరిగే టైంలో పిల్లలు, మీరు నేను ఇచ్చిన హోంవర్క్ చేశారా అని అడిగితే నెంబర్ 1A అనేవాడు చక్కగా వచ్చి ఏం చేశాడు, ఎగ్ తీసుకొచ్చి చూపించాడు. ఎగ్ తీసి ఊడదీసి చూస్తే ఎగ్గులో వాడు ఏం పెట్టుకొచ్చాడంటే, పూలు, చిన్ని పూలు కొన్ని తీసుకొని, పచ్చి పూలు ఎక్కడో చిన్న చిన్న పూలు తీసుకొని ఆ దాంట్లో పెట్టి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు, ఎరా దీంట్లో నీ ఉద్దేశం ఏంటి చెప్పు అని అడిగితే వాడు అన్నాడంట, మేడం ఇది వసంతకాలం ఆరంభమయ్యే దినం కదా, మా నాన్న అమ్మని అడిగితే చెప్పారు, కాబట్టి ఇప్పట్లో ఆకులు రాలిన స్థితి నుంచి చెట్లన్నీ మళ్ళీ పూతలు పూసి పూలు వస్తున్నాయి కదా, కాబట్టి నేను పూలు తీసుకొచ్చానండి. ఈస్టర్లో మృతతుల్యమైన అనుభవాల్లోంచి జీవం వస్తుంది కదండి, కాబట్టి నూతనంగా పూసినటువంటి మొగ్గల వంటి చక్కని పరిమళాలు ఇచ్చే పూలు నేను పెట్టి తీసుకొని వచ్చాను అన్నాడు. ఇంకొకడు ఓకే చాలా బాగా చేసావులే అని పక్కన పెట్టారంట, చప్పట్లు కొట్టించారట. రెండవది ఏంటంటే, ఇంకొక ఎగ్ తీసుకొచ్చాడు. వాడేం చేశాడు, ఒక పేపర్ మీద క్రయాన్స్తో యేసుక్రీస్తు ప్రభు బొమ్మ వేసి, ఆ బొమ్మ రక్తసిక్తంగా ఉన్నట్టుగా వేసి, ఎర్రని రంగులో వేసి అది మడత పెట్టి ఎగ్గులో పెట్టి తీసుకొచ్చాడు. ఏం చేశాడంట, ఎగ్గులో పెట్టి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఊడదీసి చూస్తే ఏంట్రా అంటే, యేసుక్రీస్తు ప్రభువే కదండి ఈస్టర్లో శ్రమలు పడి చనిపోయారు, పాతి పెట్టబడి తిరిగి లేచారు, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే ఈ ఈస్టర్లో ముఖ్యమైన వ్యక్తి అని అనుకున్నదట. అట్లాగా భలే ఆలోచించవే, నువ్వు చేసిన ఈ క్రియ ద్వారా పునరుత్థానములోను శ్రమలలోను యేసయ్య ఉన్నారన్నమాట, మంచిది, యేసయ్యే మూలం అన్నమాట, మంచి భావం చెప్పావు అన్నాడట. మూడోవాడు ఏం చేశాడంటే, కొన్ని చలువరాళ్ళు అంటాం కదా, అంటే ఏంటవి, మార్బుల్ స్టోన్స్ లాంటివి కొన్ని చక్కగా అందులో వేసేసరికి గలగల్లాడుతున్నాయంట. ఓహో, ఇది తీసుకొస్తే ఏంట్రా ఇందులో ఏం అంటే, తీసుకొస్తే చలువరాళ్ళు తీసుకొచ్చి, ఇదిగోండి యేసయ్యను సిలువేసిన కొండ మీద అని రాళ్లే కదా, కాబట్టి సిలువ శ్రమల విషయాల్లో, పునరుత్థానం విషయంలో
ఈస్టర్, గుడ్ ఫ్రైడే విషయంలో ఈ రాళ్ళు, ఈ కొండ రాళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. వాళ్ళు ఆలోచించే విధానం అలా ఉంది. అట్లాగా నలుగురు 4 రకాలుగా, యేసయ్య బొమ్మను గీసిన వాళ్ళు ఒకళ్ళు, పువ్వులు తీసుకొచ్చిన వాళ్ళు ఒకరు, యేసయ్య సిలువ బొమ్మ వేసుకొచ్చింది ఒకడు, ఇంకొకడేమో ఏం చేశాడు, రాళ్ళు తీసుకొచ్చాడు. 5వ వాడు మెంటల్లీ ఛాలెంజ్డ్ బాయ్ అట. వాడికి ఈ పిల్లలకు ఉన్నంత తెలివి లేదు. ఆ మెంటల్లీ ఛాలెంజ్డ్ స్కూల్లో చదువుతాడు ఆ పిల్లాడు. వీళ్ళు సండే స్కూల్ టీచర్ చెబుతున్నటువంటి ఆ ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు, ఆ ఇన్స్ట్రక్షన్ చెబుతున్న సమయంలో మిగిలిన 4 గ్రహించిన దానికంటే కూడా ఈ మెంటల్లీ ఛాలెంజ్డ్ బాయ్ చాలా చాలా బాగా గ్రహించాడు ఆ చెప్పినటువంటి విషయాన్ని. నేను గమనిస్తూ ఉంటాను ఈ సందర్భంలో, అప్రస్తుతమైనా చెబుతున్నాను ఏంటంటే, ఈ అవయవ లోపం కలిగినటువంటి పిల్లలకు లేదా పెద్దలకు అన్ని అవయవాలు ఉన్న వాళ్ళకంటే కూడా చాలా ఫోకస్ చేసే జ్ఞానం ఉంటుంది. ఒక విషయం మీద ఏకాగ్రతతో దృష్టి పెట్టి చూసేటటువంటి గొప్ప మెరిట్ ఉంటుంది ఒక అవయవ లోపం కలిగిన కొందరిలో, ఎక్కువ మందిలో, మెజారిటీలో. కొన్నిసార్లు నేను రోడ్ల మీద చూస్తూ ఉంటా, గొల్లపూడి సెంటర్లో, గుంటుపల్లి సెంటర్లో ఫ్రీక్వెంట్గా గుడ్డి వాళ్ళ బృందం 3 లేకపోతే 4 సౌండ్ సిస్టమ్ పెట్టుకొని 4 రోడ్ల సెంటర్లో పాటలు పాడుతూ ఉంటారు. ఒక్క పాట కూడా చూసి పాడరు, వాళ్ళకి తెలియదు, కళ్ళు కనపడవు. కానీ వాళ్ళు సాయంత్రం 6 గంటలకు పెడతారు, 9:30 వరకు పాడుతూనే ఉంటారు. 20 పాడతారు కనీసంగా, ఒక్కటి కూడా చూసి పాడరు. ఎంత సంతోషం వేస్తుందో. ఎవరన్నా ఏమన్నా అనుకో, నేను సిగ్గు లేకుండా నేను అక్కడ ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఆ బండి ఆపి అక్కడ కాసేపు ఉండి వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళ స్వరాలు ఎలా ఉన్నాయో నేను వింటూ ఉంటా కాసేపు. ఆ ఫీల్డ్లోనే ఉన్నందువల్ల చెవికి సంగీతం వినపడితే ఆగిపోతాయి కాబట్టి ఈ జీవితాలు అక్కడ ఆగి వింటూ ఉంటాను నేను. నిజంగా మానసికంగా లేదా శారీరకంగా వైకల్యం ఉన్నటువంటి వాళ్ళలో ఉండే ఒక పని మీద ఏకాగ్రత మరొకళ్ళలో ఉండదు, అంత శ్రద్ధగా ఉంటుంది. ఆ 5వ పిల్లోడి పేరు బ్రెయిన్ అంట. వాడి పేరు కూడా ఏం పేరు? బ్రెయిన్. వాడి పేరు కూడా. వాడు తీసుకొచ్చి ఎగ్ ఇచ్చాడంట. ఆ ఎగ్ సండే స్కూల్ టీచర్ ఓపెన్ చేసి చూస్తే ఖాళీగా ఉందంట, ఏమీ పెట్టలేదంట. అరే ఏంట్రా బ్రెయిన్, వాట్ హ్యాపెండ్ అంటే, నథింగ్ హ్యాపెండ్ మ్యామ్, నేను మంచిదే చేశా. ఏం చేశాను తెలుసా? యేసయ్య సమాధిలో లేడు, ఖాళీ సమాధి ఉంది, అందుకే ఖాళీ ఎగ్ తీసుకొచ్చానడంట. చప్పట్లు కొడదాం. ఎవరు ఆ పని చేసింది? మానసికమైన వైకల్యం కలిగిన వ్యక్తి, బ్రెయిన్ అనే వ్యక్తి, చిన్న కుర్రాడు. ఎప్పుడైనా సరే ఆచారాలు కాదు, ఆ పండుగల చుట్టూ, పండుగలు అనబడేటటువంటి సందర్భాల చుట్టూ ఎవరెవరు ఏవేమైతే పద్ధతులు సృష్టించారో వాటిని గూర్చి మనం ఎక్కువ ఆలోచిస్తూ అసలైనటువంటి విషయాన్ని మనం మరుగు చేసేసుకొని పొందవలసిన ప్రయోజనాన్ని పొందకుండా పోతున్నాం మనం. ఎంత విచారకరమైన సంగతి. బ్రెయిన్ చేసిన పని ఏంటి? అద్భుతం కదా. ఈస్టర్లో దాగి ఉన్నది ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఎంటీ టోమ్, ఖాళీ సమాధి కనపడుతూ ఉంది. ఆ కుర్రవాడు దైవజనులు బోధించేటప్పుడు నేర్చుకుంటూ వింటూ అసలు సంగీతం గ్రహించాడు మిగిలిన పిల్లల కంటే కూడా. ఏమిటంటే తన ఎగ్గులో ఏమీ ఉంచుకోలే, ఖాళీ గుడ్డు తీసుకొచ్చి చూపించాడు. ఏమని? యేసయ్య సమాధిలో లేడు. ఎంటీ ఎగ్. ఎంటీనెస్ అనేటటువంటిది ఉంది, ఖాళీతనం అంటే ఏమీ లేకుండా పోవటం. మనందరము మనకున్న జీవితంలో ఖాళీ అనేటటువంటిది ఎక్కడైనా ఏర్పడితే, ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఎక్కడైనా ఖాళీ ఏర్పడితే, ఎక్కడైనా పేగుల్లో, జీర్ణాశయంలో ఎక్కడైనా ఖాళీ ఏర్పడితే అక్కడ గ్యాస్ ఆక్యుపై చేస్తుంది కదా. ఖాళీ ఏర్పడితే ఏమవుతుంది? అక్కడ గ్యాస్ ఆక్యుపై చేస్తుంది. ఆక్యుపై చేసి ఉండి మామూలుగా ఉంచదు మనిషిని. అది ఏం చేస్తూ ఉంటుందంటే రకరకాలైనటువంటి సమస్యలు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. ఎంటీనెస్ అనేది, ఖాళీ అనేది ఎక్కడ ఉండకూడదు. ఖాళీ ఎక్కడ ఉంటే అక్కడకు వేరే వచ్చి ఆక్రమణ చేస్తాయి, వేరే వచ్చి ఆక్రమిస్తాయి.
అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువను విషయంలో, సమాధి విషయంలో, మరణం విషయంలో, పునరుత్థానం విషయంలో, వీటన్నిటిలో మనం గమనించినప్పుడు దేవుడు ఈ కార్యములో మనందరినీ నింపటం కొరకు, ఖాళీగా ఉన్నటువంటి జీవితాలను నింపటం కొరకు, ఖాళీగా ఉన్నటువంటి అనేక విషయాలను పూర్తిగా నింపటం కొరకు ఎంటీ చేయబడినటువంటి సంభవాలు చాలా ఉన్నాయి. వాటిని నేను కొన్ని మీ ముందు ఉంచుతాను. ఎంటీ చేయబడిన సంభవాలు, ఖాళీ చేయబడిన సంభవాలు, ఖాళీ చేయబడిన సంభవాలు. మనము యోహాను భక్తుడు రాసినటువంటి సువార్తలో 20వ అధ్యాయానికి ముందు 31వ వచనం దగ్గర నుంచి చూసినప్పుడు, 31వ వచనం దగ్గర నుంచి 19వ అధ్యాయము యోహాను సువార్త 31వ అధ్యాయములో, ఆ దినము సిద్ధపరచు దినము. తెలుసుగా మీకు సిద్ధపరచు దినము. సిద్ధపరచు దినం అంటే ఏ రోజు? శుక్రవారం. సబ్బాతు దినము, విశ్రాంతి దినం అంటే శనివారం. సో శనివారం అనేది విశ్రాంతి దినం కనుక దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే నాయకుని ద్వారా ఇవ్వబడినటువంటి నియమావళి చొప్పునైతే, అలనాడు అరణ్య యాత్రలో ఆకలితో ఉన్నప్పుడు వీరికి మన్నాను కురిపించినప్పుడు దేవుడు, తర్వాత పూరేళ్లను పంపించినప్పుడు, మాంసాహారం అని ఇచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పారంటే, ఏ రోజుకి ఆ రోజునే కూర్చుకోండి, రేపటిని గురించి కూర్చుకోవద్దు, ఒక రోజు మాత్రం. ఎప్పుడంటే సిద్ధపరచు దినం అనగా శుక్రవారపు దినాన మాత్రము మీరు శనివారానికి కూడా సరిపోయిన, విశ్రాంతి దినానికి కూడా సరిపోయిన ఆహారాన్ని, మన్నాన్ని మీరు సమకూర్చుకోవాలి. ఎందుకనంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం, ఆజ్ఞల ప్రకారం విశ్రాంతి దినం రోజున ఏ పనులు చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ముందు దినాననే విశ్రాంతి దినానికి కావలసిన అన్నిటినీ కూడా సిద్ధపరచుకోవాలి. సబ్బాతు కొరకు, ఆరాధన కొరకు, బలియాగుల కొరకు, అన్నిటి కొరకు సిద్ధపరచుకోవలసిన అవసరం ఉంది. అటువంటి దానిని యూదులు బాగా పాటిస్తారు. అందుకని సిద్ధపరచు దినం వచ్చినప్పుడు మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక, మహాదినం అంటే అది విశ్రాంతి దినాన్ని వారు అలా ఎంచుకునేవారు, మహాదినంగా ఎంచుకునేవారు. పాత నిబంధన కాలపు శనివారపు విశ్రాంతి దినమైన, ఈ క్రొత్త నిబంధన కాలపు ఆదివారపు విశ్రాంతి దినమైన రెండూ కూడా మహాదినాల క్రింద పరిగణించవలసినవే. పాత నిబంధన ప్రకారంగా శనివారం అయ్యున్నటువంటి, సబ్బాత్ అయినటువంటి విశ్రాంతి దినమును ఈ రోజుల్లో సిద్ధపరచు దినంగా, ఆదివారపు విశ్రాంతి దినాన్ని సిద్ధపరచు దినంగా శనివారం పెట్టుకున్నారు అందరూ. అందుకే శనివారాలే విజ్ఞాపన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు పెడుతూ ఉంటారు ఎక్కువగా. మొదటి నుంచి వస్తున్న క్రమం అది. అలాగా మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమును శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయమని యూదులు పిలాతును అడిగెను. యూదుల సిద్ధాంతం ప్రకారంగా విశ్రాంతి దినము ప్రవేశించే లోపుగా ఎవరు కూడా ఆ శిక్ష విధించిన స్థలములో ఉండకూడదు. సజీవులుగా కూడా ఉండి అలాగ వేలాడుతూ ఉండకూడదు. ఇమ్మీడియట్గా వాళ్ళను ఏం చేయాలి? కొట్టి చంపేసి అక్కడి నుంచి తీసివేసి విశ్రాంతి దినం నాటికి ఏమీ కనపడకూడదు, ఖాళీ అయిపోవాలి. లేఖనాల ప్రకారంగా వీరు యేసుక్రీస్తు ప్రభుకు అటు ఇటు వేయబడిన బందిపోటు దొంగల దగ్గరకు వచ్చి చూసినప్పుడు వాళ్ళు బతికే ఉన్నారు. వెంటనే ఏం చేశారు? వాళ్ళ కాళ్ళు విడగొట్టేశారు, వాళ్ళు చనిపోయారు. కానీ యేసయ్యను కూడా కొడదాము అని చూసే సమయానికి అప్పటికే యేసయ్య చనిపోయి ఉన్నారు. ఖాళీ అయిపోయింది దేహం. ఎవరి దేహం ఖాళీ అయిపోయింది? మొదటిది రాసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, మన కొరకు యేసయ్య దేహం ఖాళీ అయిపోయింది. ఎందుకని ఖాళీ అయింది తెలుసా? మనలను నింపాలని. ఏ ఆత్మనైతే తండ్రికి అప్పగించి వేశారో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి తన ఆత్మను తండ్రిలో మమేకం చేశారో, అదే ఆత్మను తిరిగి మనకివ్వాలని, మన మీద ఆవరింప చేయాలని, మనలను నింపాలని యేసయ్య ఏం చేశారు తెలుసా? తను ఖాళీ అయిపోయారు.
అలా ఖాళీ అవటంలో ప్రవచనాల నెరవేర్పు జరిగింది. ఆయన ఎముకలలో ఒకటి కూడా విరువబడలేదు, ఆయన శరీరము కొల్లలేదు. బేతనియలో లాజరు సమాధిలో ఉంచబడినప్పుడు 4 దినాలు అయిపోయేసరికి డీకంపోజ్ అయిపోయి వస్త్రాలతో చుట్టబడి ఉన్నటువంటి ఆ దేహంలోంచి ఆ సమాధి ప్రాంతంలోంచి బయటకు దుర్గంధం వచ్చేస్తూ ఉందట. అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఆ నశించిపోయిన, శుష్కించిపోయిన, ఇక తిరిగి జీవముతో నింపబడటానికి పనికి రాని రీతిలో పాడైపోయినటువంటి, డికాంపోజ్ అయిపోయిన ఆ శరీరము ఎవరిదైతే ఉందో లాజరు శరీరము, ఆ శరీరానికి తిరిగి జీవం కలిగే అవకాశమే లేనట్లుగా అయిపోయినప్పటికీ కూడా ప్రభువారు శిష్యులతో అన్న మాట ఏంటంటే, బయలుదేరేటప్పుడు మన స్నేహితుడు అయిన లాజరు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు అన్నారు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మానవ దేహాల గురించి ఆలోచించినప్పుడు శుష్కించిపోయిన ఆ దేహాలకు, నశించిపోయి ఉన్న ఆ దేహంలో జీవమును తిరిగి పోసిన దేవుడు తన దేహమును ఖాళీ చేసేసుకున్నారు. మనలను ఏది ఖాళీ అయిందో ఆయన దేహంలో, ఏం ఖాళీ అయింది ఆయన దేహంలోంచి? ఆహారం. ఆత్మ ఏమైపోయాడు? ఖాళీ అయిపోయారు. ఎందుకనంటే తిరిగి మనలను ఆ ఆత్మ చేత నింపటానికి ఆయన దేహము ఖాళీ అయిపోయింది. ఖాళీ దేహము. రెండవది కూడా గమనించినప్పుడు ఇక్కడ కాబట్టి 32వ వచనం, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి ఇంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ ఏం చేశారంటే, ఒక సైనికుడు ఏం చేశాడంట, ఒక బల్లెము తీసుకొని ఆయన డొక్కలో పొడిచినప్పుడు నిర్ధారణ కోసం, ఆయన బతికి ఉన్నారా, చనిపోయి ఉన్నారా, ఆ దేహము మృతమై ఉన్నదా, ఇంకా జీవముతో ఉన్న తెలుసుకోవటానికి బల్లెముతో పొడిచినప్పుడు ఆయన ప్రక్కలోంచి కొంచెం నీరు కొంచెం రక్తం, అది రక్తం కూడా కాదు, ఆ మిగిలి ఉన్నటువంటి 6.5 లీటర్ల రక్తం అంతా కారిపోయింది. ఆయన దేహము ఖాళీగా ఉంది. దేవునికి ఆత్మను అప్పగించేశారు. ఆ ఆత్మ మనము తిరిగి పొందుకొనున్నట్లుగా, వాగ్దానాత్మగా మనకు పంపబడినట్లుగా. ఇంకొకటి ఏంటంటే, ఈ విషయంలో మనం నేర్చుకునే మరొక విషయం ఏంటంటే, దీనితో అనుబంధమైన విషయం ఏంటంటే, ఇక మీద బలిపీఠము ఖాళీగా ఉంది. అనగా కలువరి కొండపై యేసుక్రీస్తు ప్రభు మరి ఒక గొర్రె పిల్లగా, మరి ఒక బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభు కానీ మరెవరు కానీ ఎవరు కూడా ఇంకొకసారి సిలువ మీద చనిపోవలసిన అవసరత లేనట్లుగా గొల్గొతా కొండ ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. కానీ ఇంకా యేసయ్యను మెస్సియాగా విశ్వసించినటువంటి ప్రజలు, యూదా మత ప్రవిష్టులైనటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ పాత యెరూషలేం ప్రాంతపు ఈ ప్రజలు, ఈ జనాంగం, ఈ వంశీకులు అందరూ కూడా ఇంకా యేసయ్యను మెస్సియాగా విశ్వసించని వారు ఆ విధమైనటువంటి బలులు అర్పించడం అన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరైతే క్రీస్తు ప్రభువును మెస్సియాగా విశ్వసించి సేవించే వారు ఉన్నారో వారు మాత్రము ఆ బలిపీఠం, యేసయ్య సిలువలో ఆకాశానికి భూమికి మధ్య 3 మేకుల ఆధారంగా వ్రేలాడిన ఆ గొల్గొతా కొండ బలిపీఠము మరొకసారి ఇంకా బలులు అర్పించనక్కరా లేదు. అది ఖాళీ అయిపోయినటువంటి బలిపీఠం. ఇక మీద దాని మీద ఏ బలులు అర్పించనక్కర్లా. భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు పుట్టుకొచ్చే ప్రతి నరుని రక్షణకు సరిపోయినటువంటి నూతన నిత్య నిబంధన రక్తమును యేసయ్య చిందించారు. తెలిసినవాడు, అర్థం చేసుకున్నవాడు ఎవరూ కూడా మరొక బలిని పాప పరిహారముగా అర్పించటానికి సాహసం చేయనక్కరలేదు ఎప్పటికీ కూడా. అయినా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వారికి వారు సిలువలు వేయించుకుంటూ ఉంటారు. కానీ నేను ఒక విషయాన్ని అప్రిషియేట్ చేస్తా. అదేంటంటే, ఈ గుడ్ ఫ్రైడే సందర్భాల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభు ఎంత ఘోరమైన అన్యాయపు తీర్పుకు గురై, ఎవరు అనుభవించనంత ఘోరమైన శ్రమలను అనుభవిస్తూ అంత రక్తమును చిందించిన
ఆ త్యాగమును లోకానికి చూపించడానికి నిజంగా ఒక సిలువను మోస్తూ ఎవరో ఒక వ్యక్తి వెనుక రోమా సైనికులుగా కొరడాలు పట్టుకొని అలంకరించుకొని ఆ ప్రాంతాల్లో ఆ వీధుల్లో తిరుగుతూ వెళుతూ లోకానికి అక్కడున్న ప్రాంతానికి యేసయ్య సిలువ శ్రమలు ఎంత విలువైనయో చూపిస్తూ ఉంటారు. మా దగ్గర మేము గుంటుపల్లి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ గుడ్ ఫ్రైడే కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. ఆ ఊర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ సంబంధించిన డౌన్ బాస్కో సంబంధించిన ఫాదర్స్, ఫ్యాకల్టీ, సెయింట్ యాన్స్ సంబంధించిన సిస్టర్స్, ట్రైనింగ్ సిస్టర్స్, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న రోమన్ క్యాథలిక్ సంఘాల బిడ్డలు. మీరు నమ్మండి, ఈ సంవత్సరం వచ్చినంత జనం ఎప్పుడు రాలా. డాన్ బాస్కో స్కూల్ దగ్గర నుంచి గుంటుపల్లి సెంటర్ దగ్గర దాకా సుమారుగా జనం రోడ్డుకు 4 లైన్లు నిలబడి ఈ సిలువ దృశ్యాన్ని జరిపించుకుంటూ కదిలింది కరుణ రథం పాట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక క్రైస్తవ ఊరేగింపు నేషనల్ హైవేని ఆపేసింది. ట్రాఫిక్ని మళ్లించారు. డాన్ బాస్కో స్కూల్ గేట్ దగ్గర ప్రవేశించే డివైడర్ దగ్గర ట్రాఫిక్ మళ్లించేశారు. గుంటుపల్లి సెంటర్ వరకు లేదు. అటువంటివి చేయాలి, చూపించాలి. క్రిస్మస్లో ఆ క్రిస్మస్ హట్, యేసయ్య పుట్టిన స్థలం, ఇవన్నీ ఎందుకు చూపించాలంటే ఇంత దీనమైన స్థితిలో యేసుక్రీస్తు ప్రభు సర్వలోక రక్షకుడయ్యుండి, సృష్టికర్త అయ్యుండి, పరిపాలకుడయ్యుండి, దీనుడై కన్య మరియ గర్భాన పేదవాని ఇంట అనగా స్థలము లేనందువలన పశువుల పాకలో ఆయన పరుండి పెట్టబడటం అనేటటువంటి దీనత్వాన్ని చూపించే దృశ్యాలు మనం ఖచ్చితంగా చూపించాలి. ఇక్కడ చూసినప్పుడు ఇక ఎప్పటికీ కూడా ఆ బలిపీఠం మీద బలులు అర్పించనక్కరా లేదు. అనగా ఏమైపోయింది? ఇప్పుడు ఆ బలిపీఠం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒకటి బలిపీఠం ఉంది. ఏంటా బలిపీఠం? హృదయమనే బలిపీఠం. ఇదిగో ఇక్కడ ఒక బలిపీఠం ఉంది. దైవజనుడు ఆధారం చేసుకొని నిల్చొని పరిశుద్ధతలోంచి అందిస్తున్నటువంటి బలిపీఠం ఉంది. ఈ బలిపీఠం దగ్గర హృదయార్పణలు జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఖాళీ చేయబడిన బలిపీఠములు ఇక్కడ స్థాపించబడ్డాయి. బహుకాలముగా ఆకాశములు వర్షమునీయక మూయబడేను. రంజిత్ ఓఫిర్ గారు రాసిన కొన్ని అద్భుతమైన పాటలు. భజింతుము నేను జగదీశ, మరలి రండి దైవజనుమ, వందిత శుభగుణశాలి మానవ, ఇటువంటి అద్భుతమైన పాటల్లో బలిపీఠాలను తిరిగి కడదాం రండి అని అంటాడు. సవాల్ విసురుతారు ఆయన. ఏంటా బలిపీఠాలు కట్టాల్సింది? మరొక సిలువ పెట్టి మరొక క్రీస్తు సిలువలో వేలాడాల్సిన అవసరం లేనటువంటి బలిపీఠాలు. ఏమిటా బలిపీఠాలు అంటే మన హృదయాలనే బలిపీఠాలు. ఇవి బలిపీఠాలు. ఇవి ఒక ఆధారంగా చేసుకున్నాం, ఆసరాగా చేసుకున్నాం ఇది. కానీ పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారపు వ్యవహారం లాగా అతి పరిశుద్ధ స్థలములో ఎవరు ప్రవేశించకూడదని వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఆకాశము చీకటి కమ్మి పెద్ద భూకంపం వచ్చి ఆ గర్భాలయపు తెర నడిమికి చినిగిపోయి ఇక పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఆవరణం అనే వ్యత్యాసాలన్నీ తొలగిపోయి ఇప్పుడు అందరూ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏది ఖాళీ అయిపోయింది? రెండవది గొల్గొతా అనేటటువంటి యేసయ్య సిలువ బలిపీఠం. ఏమండి, ఒక బలి పశువును రాళ్లతో పేర్చినటువంటి బలిపీఠం మీద బలిగా అర్పించినట్లుగానే యేసయ్యను సిలువ వేసిన ఆ గొల్గొతా కొండ కపాలం అనే స్థలం ఒక బలిపీఠం. ఆ బలిపీఠం మీద యేసయ్య అనే ఒక యజ్ఞ పశువైన బలి పశువుగా వధించబడిన గొర్రెపిల్లగా ఆయన అర్పించబడిన ఆ బలిపీఠం ఇక మీదట మరెవరికి బలిపీఠంగా మారనక్కర్లేదు. అది ఖాళీ అయిపోయింది ఆ బలిపీఠం. ఇంకా మరొకరు బలి చేయనక్కర్లా. చాలా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. ఏం తెలుసుకున్నాం ఇప్పటికి మనం? ఒకటి, ఖాళీ దేహం, ఆత్మ దేవునితో మమేకమైపోగా మిగిలిన ఖాళీ దేహం. రెండవది ఏంటంటే ఖాళీ బలిపీఠం. మూడవది చూసినప్పుడు
శిష్యుల ఖాళీ హృదయాలు. యేసయ్యపై విశ్వాసము కోల్పోయిన, యేసయ్య తిరిగి లేస్తారనేటటువంటి దానిని నమ్మక అపనమ్మకత్వంతో సందేహాలతో ఉన్నటువంటి ఖాళీ హృదయాలు. ఎవరివి? శిష్యుల ఖాళీ హృదయాలు. ఇప్పుడు చదువుకున్నాం మనం లూకాసు వార్తలు అనుకుంటాను. మరియలు వీళ్ళందరూ వెళ్ళి చెప్పినప్పటికీ కూడా వాళ్ళంతా ఏం చేశారంట? నమ్మలేదట. వాళ్ళు నమ్మకుండా ఉండిపోయారట. ఎంత దారుణం అండి అది. యేసయ్యతో కలిసి తిరిగినటువంటి వీళ్ళు ఆయన తిరిగి లేచారని చెప్పినప్పుడు చూడండి, లూకాసు వార్త మనం ఇందా చదువుకున్నటువంటి 4 సువార్తలు 4 విభాగాలు 24వ వచనంలో 10వ వచనం నుంచి, ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా, వారు చూసొచ్చారు, ఖాళీ సమాధి కనపడింది. అప్పుడు చెబుతున్నారు, మగ్దలేనే మరియయు, యోహాన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. యోహాను భక్తుడు రాసిన చోటేమో ఏం జరిగింది? యోహాను మగ్దలేని మరి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి చెప్పినప్పుడు ఎవరెవరు వచ్చారు? యోహాను, సీమోను పేతురు. వీళ్ళు లోపలికి వెళ్ళి చూశారు. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఉంచిన సమాధి తొలిపించినప్పుడు అది కేవలము 5 అడుగులు లోపే ఉంటుందట. ఎవరు లోపలికి వెళ్ళాలన్నా తల వంచుకొని లోపలికి వెళ్ళాలి. ఆ కొలతలు అలా ఉన్నాయి. ఇంకొక సంగతి ఏంటంటే, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా మీరు ఐగుప్తులో పిరమిడ్స్ చూస్తారు. ఐగుప్తులో పిరమిడ్స్ చూస్తారు కదా. పిరమిడ్స్ అన్నీ ఏంటి అసలు? ఫరో సంబంధించిన ఆ వంశీకుల యొక్క సమాధులు. వాళ్ళందరినీ ఒక పద్ధతిలో ఈజిప్షియన్ కల్చర్ ప్రకారం, ఐగుప్తు నాగరికత సంస్కృతుల ప్రకారం వాళ్ళని ఏం చేస్తారు? సమాధి చేస్తారు. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువుకు వారంట ఆ చుట్టుపక్కల చాలా దూరంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో దొరికే మూలికలు, ఈ మధ్యలో షార్ట్ వీడియోస్ టీవీల్లో కొన్ని అప్పుడప్పుడు కళ్ళకు తగులుతున్నాయి. శిలాజిత్తు అనేటటువంటి ఒక మూలిక ద్వారా చేసేటటువంటి మందు, ఆయుర్వేద మందట, అన్ని జబ్బులకి పనికొచ్చేటట శిలాజిత్ అనేది. అదంటే హిమాలయ పర్వతాల్లో ఎక్కడో దొరుకుతుందట. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి చేస్తారట దాన్ని. అందుకే చాలా రేట్ అంట. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఏం చేశారంటేనంట, కొన్ని పరిమళ సుగంధ ద్రవ్యాల ఆకుల పేర్లు రాశారు, నాకు గుర్తులేవు. కానీ వాటిని తెచ్చి పొడి చేసి ఉంచుతారట, బస్తాలు కేజీలు. ఎందుకు తెలుసా? యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా. మనం ఏం చేస్తామండి? మన సమాధులు చేసేటప్పుడు సమాధి పెట్టిలో ఏంటవి, రోజు వాటరు, మనకు నచ్చిన స్ప్రేలు తీసుకొచ్చి కొడతాం. అప్పుడు ఆ కల్చర్ డెవలప్ కాలా. మగ్దలేని మరియ ఏం చేసింది? యేసయ్య పాదాల దగ్గరకు అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర తీసుకొచ్చి పోసిందట. చాలా కాస్ట్లీ, తన ఆదాయం అంతటిని తీసుకొచ్చి పోసిందట. మనకు అది రాయలేదు. కానీ మగ్దలేని మరియ కూడా యేసయ్యను ఆ సిలువ మీద నుంచి అరిమతి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చిన తర్వాత ఆ సిలువ మీద నుంచి యేసయ్యను దింపిన తర్వాత శుభ్రంగా స్నానం చేయించి ఆ గాయాలన్నీ చూస్తే ఎన్ని లెక్క చెప్పారో, గాయాలు ఎన్ని దెబ్బలు ఉన్నాయో అవన్నీ నేను స్టడీ చేసినప్పుడు కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఎన్ని దెబ్బలు అవన్నీ శుభ్రం చేసి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆ సుగంధ పరిమళ ద్రవ్యాల ఆకుల పొడులు సుమారుగా 50 కేజీల బరువు ఉన్నటువంటి, అంటే 100 పౌండ్స్ అన్నారు. 100 పౌండ్స్ అంటే సుమారుగా 50 కేజీల బరువైనటువంటి ఆ సుగంధ పరిమళ ద్రవ్యాలనంట యేసయ్య తల చుట్టూ, యేసయ్య భుజాల చుట్టూ, యేసయ్య ఈ షోల్డర్స్ కింద ఈ ప్రాంతం అంతా ఒక లేయర్గా, ఒక పొరగా వేసి సన్నని నారబట్టలతో, అంటే లినెన్ క్లాత్ అంటామే ఇప్పుడు అనుకుంటారు మనోళ్ళు, ఈ లినెన్ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చి ఎండాకాలం పల్చటి వస్త్రం, ఇప్పుడు నేను వేసుకున్నానే ఇలాంటివి, పైగానేమో పొందూరు కాటన్ అని, ఒక షర్ట్కి 5,000 కాస్టు, ఒక షర్ట్ ప్యాంటుకి 5,000 కాస్టు,
పొలిటికల్ లీడర్స్ వాడతారు. ఇప్పుడు డెవలప్ చేశారు అనుకుంటున్నారు, పిచ్చి మొఖాలు తెలియదు వీళ్ళకి. యేసయ్యకే వాళ్ళు అరిమతయి యోసేపు గొప్ప ధనవంతుడైన ఆయన అక్కడ ఏం చేశారంటే సన్నని నారబట్టలను తలకు చుట్టారు, షోల్డర్కి చుట్టారు. దగ్గర దగ్గర 10 కేజీలు బరువు ఉండేటంత వస్త్రాలను 15 రౌండ్స్ చుట్టారంట. ఎన్ని రౌండ్స్ చుట్టారంట? తలకు 15 రౌండ్స్ చుట్టారు. ఇక్కడ వ్యాఖ్యాత రాసిన మాట ఏంటంటే, ఆయన దేహము ఖాళీ అయిపోయింది సిలువలో ఆత్మ తండ్రికి అప్పగించబడి, ఈ ప్రేత వస్త్రాలతో చుట్టబడి ఒక ఆకృతి ఉంది, ఒక షేప్ ఉంది ప్రేత వస్త్రాలతో. ఆ లోపల ఒక మందపాటి 50 కేజీల బరువైనటువంటి ఈ సుగంధ పరిమళ ద్రవ్యాలన్నింటినీ చుట్టినటువంటి ఆ షేప్ ఉంది. తడిచి ఉంటుంది కదా, నీరు రక్తం కారుతుంది, స్రవించింది కదా, అవి గడ్డకట్టుకుపోయి ఒక ఆకృతి ఉందంట. ఆ ఆకృతిలో యేసయ్య సమాధిలోంచి లేచిన వెంటనే ఆయన బాడీ షేపు ఎంత ఉందో అంత ఆ వస్త్రాలు అలానే పడి ఉన్నాయట, అదే ఆకృతిలో. మీకు నేను సింగపూర్లో దొంగగా పెద్ద దొంగగా గజ దొంగ ఉన్నవాడు, వాడిని జైల్లో పెడితే వాడు మారు మనసు పొందినటువంటి క్రమం ఆశ్చర్యం గొలుపుద్ది మనకి. గుర్తుందా మీకు ఎవరికైనా కథ? ఆ జరిగిన సంభవం గుర్తుంది ఎవరికైనా? అక్కడికి సువార్త ప్రకటించేటటువంటి వాళ్ళు వచ్చి చిన్న బైబిల్, గిడియోన్ బైబిల్స్ ఇస్తున్నారంట వాళ్ళకి. ఇస్తుంటే ఇతను ఏం చేస్తున్నాడంట, ఏదో పుస్తకం అని దాన్ని చింపి ఒక కాగితాన్ని సిగరెట్ లాగా చుట్టుకొని తాగి పడేసేవాడండి. ఒకరోజు తాగుతూ నిద్రపోయాడు. నిద్ర లేచి చూస్తే అది చెదిరిపోకుండా ఆ కాలిన బూడిదే అదే ఆకృతిలో ఉండిపోయింది. దాని మీద వాక్యం కనపడుతుందంట, యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడని. అప్పుడు దాన్ని చూసి మారు మనసు పొందాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య దేహము ఏ ఆకృతిలో తలపాగా చుట్టినట్లుగానే ఆ 15 రౌండ్లు చుట్టబడిన సన్నపు నార బట్టలు అట్లానే ఉండిపోయినాయట. దూత తల వైపు ఒకరు, కాలు దగ్గర ఒకరు. ఖాళీ అయిన ప్రేత వస్త్రాలు, ఖాళీ అయిపోయినటువంటి ఏ వస్త్రాలు? సన్నపు చుట్టబడిన సన్నపు నార బట్టలు ఖాళీ అయిపోయినాయి. ఒకటేం ఖాళీ అయింది? యేసయ్య దేహము ఖాళీ అయింది. ఇంకొకటి ఏం ఖాళీ అయింది? బలిపీఠం ఖాళీ అయిపోయింది. ఇంకొకటి ఏం ఖాళీ అయింది? శిష్యుల విశ్వాసం ఖాళీ అయిపోయింది. శిష్యుల నమ్మకం ఖాళీ అయిపోయింది. లేదు వాళ్ళల్లో, ఏ ఆధారం లేదు, ఏ అవకాశం లేదు, నమ్మట్లేదు. వెర్రి మాటలుగా ఎంచుకుంటున్నారు యేసయ్య లేచారన్న సంగతిని. మేడగదిలో ఉన్నప్పుడు యేసయ్య తలుపు మూసి ఉండగానే లోపలికి వచ్చేసరికి అప్పుడు అర్థమైంది యేసయ్య లేచారా బాబోయ్. ఆ టైంలో తోమా లేడంట. తర్వాత తోమా వచ్చారట. అప్పుడు ప్రభువారు మరలా తన గాయములలో వేలు పెట్టి చూడమని తోమాకు నమ్మకం కలిగేటట్టు చేశారట ప్రభు. అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యులు. చూడండి, మూడవదిగా మనం విశ్వాసము కోల్పోయిన ఖాళీ హృదయాలు, శిష్యుల ఖాళీ హృదయాలు. నాలుగవది సమాధిలో ఉన్న యేసయ్యకు చుట్టబడిన ప్రేత వస్త్రాలు, లేదంటే ఇంకొక మాటలో సన్నపు నారబట్టలు ఖాళీగా ఉండిపోయినాయి. ఇందులో ఇంకొక ఖాళీ ఏర్పడింది. అదేంటి తెలుసా? ఎప్పుడైతే ఒక దూత వచ్చి ఆ రాతిని దొర్లించడానికి సిద్ధపడ్డాడో, ఆ దూత వెలుగును చూసంట సైనికులు, ప్రధాన యాజకుని దగ్గర ఉండేటటువంటి తొత్తులైన వారు, అదేవిధంగా రోమావారు. ఎందుకనంటే వీళ్ళకు ఒక భయం పట్టుకొని ఉంది. తిరిగి లేస్తానన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడని, మూడవ దినాన పునరుత్థానుడై తిరిగి లేచాడని లోకానికి తెలిస్తే మా మత విధానాల మీద, యూదా మత పద్ధతుల మీద ప్రజలు విశ్వాసం కోల్పోతారు. మాకున్నటువంటి ఈ ఆధిక్యతలన్నీ పోతాయి, అధికారాలన్నీ పోతాయి, మేము విలువలేని వారం అయిపోతామని అనుకునేటటువంటి ఎవరు వాళ్ళు? మత నాయకులైన వారు కూడా కొంతమందిని పెట్టారు, వారి అనుచరులని. వీళ్ళందరూ ఏమైపోయారంట? ఒక్కసారే చచ్చిన వారి వలె పడిపోయారట. ఎలా పడిపోయారు?
చచ్చిన వాళ్ళు మరి సైనికులు ఎంటీ అయిపోయారు, ప్రాణాలు ఉన్నా లేనట్టు అయిపోయారు, వాళ్ళు చనిపోయినట్టు అయిపోయారు. ఎప్పుడు యేసయ్య పునరుత్థానుడు అయిపోయారు లోపల, ఆయన బయటకు రావడానికి దూత వచ్చి ఏం చేశాడు, రాయిని దొర్లించాడు. ఆ రాయి గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే వివరణ రాశారు. యేసయ్య మేకులు ఎంత పొడవు ఉంటాయి, యేసయ్య ఎంత బరువు ఉంటారు, యేసయ్య మోసిన సిలువ ఎన్ని కేజీలు బరువు ఉంటుంది, ఆయనకు వేసిన ముళ్ళ కిరీటంలో ముళ్ళెన్ని ఉంటాయి, ఆయన బాడీకి ఎన్ని దెబ్బలు తగిలి అన్నీ రాసిన క్రమంలో ఈ దొర్లించబడిన రాయిని గురించి రాసిన మాట ఏంటంటే 2000 టన్నులు బరువు ఉంటుందట. అది 2000 టన్నులు అంటే అర్థం ఏంటి, 1000 కేజీలు, 2000 కేజీల బరువు ఉన్నటువంటి 2000 టన్నులు అంటే 2000 కేజీలు అంటే 2 టన్నులు ఉంటుందట. అది 2 టన్నులు ఉంటుందట, నేను తప్పు చెప్పాను. 2 టన్నులు అది నెట్టాలంటేనంట 20 మంది ఉంటే కానీ దాన్ని నెట్టగలరట. అయితే ఇంకొక ఖాళీ అయిపోయింది, శిష్యులు ఖాళీ, అక్కడ ఉన్నట్టు భటులు ఖాళీ అయిపోయారు, నిర్జీవులు అయిపోయినట్లుగా పడిపోయారు. ఎందుకని వాళ్ళు ఖాళీ అయ్యారంటే వారి బలము యేసయ్యను సమాధిలోనే ఉంచలేదు అంతే. వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు యేసయ్యను సమాధిలో ఉంచలేవు. అందుకని దూత వచ్చి ఆ రాయిని దొర్లించినప్పుడు రాయికున్నటువంటి బలము ఏమైపోయింది, ఖాళీ అయిపోయింది, కోల్పోయింది, తన బలాన్ని కోల్పోయింది. మీకు ఉదాహరణకు చెప్తాను. ఈత వచ్చిన వాళ్ళు నీళ్ళల్లోకి దిగితే మన బరువును కోల్పోతాం కదా, తేలిక అయిపోతాం. నీళ్ళు అడుక్కెళ్ళిపోయి ఉందామని చూస్తే దేనన్నా పట్టుకుంటే తప్ప ఉండలేం మనం, అవునా? తెలుసుగా మీకు అందరికీ ఎక్స్పీరియన్స్. దేనన్నా పట్టుకోకపోతే ఆ నీరు మనల్ని ఏం చేస్తుంది, పైకి నెట్టేస్తుంది, పైకి తీసుకొచ్చేస్తుంది. పట్టుకొని ఉండాలి, దేనిని ఆధారం చేస్తాం, లేకపోతే పైకి వచ్చేస్తాం మనం. ఇక్కడ ఆ రాయి 2000 కేజీలు అంటే 2 టన్నులకు పైగా బరువు ఉన్నటువంటి దానిని 20 మంది దొర్లించాల్సిన దాన్ని దూత వచ్చి దొర్లిస్తే ఒక దెబ్బకి వెళ్ళిపోయి పడిందంట, 20 మీటర్ల అవతల పడిందంట వెళ్ళి. అంటే అక్కడ శిష్యుల హృదయాలు ఖాళీ అయిపోయినాయి, దేవుని లేడు, దేవుని మీద విశ్వాసం లేదు, వెర్రితనం అనుకుంటున్నారు. అంటే యేసయ్య చెప్పిన మాట లోకస్తులు నమ్మలేదు, వీళ్ళు నమ్మలేదు, బెదిరిపోయారు, చెదిరిపోయారట, దాక్కున్నారట ఎక్కడెక్కడో. ఇక్కడ సైనికులు కూడా ఖాళీ అయిపోయారు, బలం లేని వాళ్ళు అయిపోయారు. వాళ్ళు సైనికులు కాదు, ఇప్పుడు చచ్చుపడిపోయిన తోలుబొమ్మల కింద లెక్క. ఆ వెలుగును, ఆ తెల్లని వస్త్రాల వెలుగున్నటువంటి దూతను చూసినప్పుడు, ఇంకొకటి దూత ఖడ్గంతో వచ్చి ఉంటాడు, దెబ్బకి పడిపోయారు వీళ్ళు. ఏమైపోయారు వీళ్ళు, వణికిపోయారట, చచ్చిన వాళ్ళ వల్ల పడిపోయారట. వారి బలము ఖాళీ అయిపోయింది, ఎంటీ అయిపోయారు వాళ్ళు. తర్వాత ఇంకెవరు ఎంటీ అయిపోయారు, దొర్లించబడే రాయి ఈ బరువును కోల్పోయింది, బలాన్ని కోల్పోయింది, ఒక బెండులాగా అయిపోయింది. ఎలా అయిపోయింది, ఒక ధర్మకోల్ షీట్ లాగా అయిపోయింది. బలాన్ని, దానికి ఉన్న శక్తిని కోల్పోయింది. ఇవన్నీ వాస్తవంగా జరిగిన సంభవాలే. కానీ ఆ ఎంటీనెస్, ప్రతి దానిలో కలిగిన ఎంటీనెస్, ఖాళీ ఎందుకంటే మనలను అన్ని రీతులుగా నింపటానికే ఒకటే ఒక ప్రయోజనం, శ్రేష్టమైన ప్రయోజనం, మహోత్కృష్టమైన ప్రయోజనం. ఈ ఖాళీ అంతటి వెనుక దాగి ఉన్న ఆత్మీయ ప్రయోజనం ఏంటంటే మనందరం నింపబడాలని, మనందరం నింపబడాలి. ఈ విషయాలన్నిటిలో మనం గమనించినప్పుడు ఈరోజు కూడా దేవుని చేత నింపబడని, దేవుని ఆత్మ చేత నింపబడని, దేవుని వాక్కు చేత నింపబడని, దేవుని వరములు ఫలముల చేత నింపబడని, దేవుడు కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పినటువంటి ధన్యతల చేత నింపబడనటువంటి, కృప చేత నింపబడనటువంటి జీవితాలు ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నారో ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. మనం కూడా వాళ్ళ వలె ఉండిపోతే ఏంటి ప్రయోజనం? మనం కూడా వాళ్ళ వలె ఖాళీ హృదయాలు కలిగిన వారు. ఎంతమంది, ఎన్ని ఖాళీ హృదయాలు ఉన్నాయి? యేసయ్య తన శరీరమును ఖాళీ చేసుకున్నారు, ఆత్మ తండ్రితో మమేకం అయిపోయింది. ఆ ఆత్మ అక్కడే ఉంచబడలేదు, వాగ్దానం చేయబడినట్లుగా తిరిగి మరలా మనందరి కొరకు పంపబడ్డాడు.
ఇప్పుడు మనందరం కూడా ఆ పరిశుద్ధాత్మని వెలుగులోనే జీవిస్తూ బతికుతూ బలపరచబడుతూ పోషించబడుతూ పరలోకపు రాజ్య వారసత్వం కొరకు పరిశుద్ధ వాక్య అలంకారాలతో సిద్ధపరచబడుతూ ఉన్నాం మనం. ఇంకా వాక్కు చేత సంధించబడని వారెవరున్నారో, హృదయము నింపబడలేదా, వాక్కు చేత నింపబడలేదా, ఆత్మ చేత నింపబడలేదా, దేవుని ప్రేమ చేత నింపబడలేదా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. పాపము లేనివాడు, దోషము లేనివాడు, కల్మషం లేనివాడు, కపటం లేనివాడు, ఎక్కడ కూడా ఎటువంటి తేడా లేనటువంటి ప్రభువు మనలను నింపటానికి తాను ఖాళీ అయిపోయారు. ఖాళీగానే బ్రతికారు. ఇక్కడ ఇల్లు లేదు, ఆయనకి నివాసం లేదు. ఏం అనుభవించారు? సౌఖ్యాలైనా ఏ సుఖభోగాలు అనుభవించారు? ఆయన తండ్రి చనిపోతే తల్లిని ఆ తమ్ముళ్ళను చెల్లెలను పెంచుకుంటూ 30 సంవత్సరాలు ఆ వడ్రంగి వృత్తిలో చెమటోడ్చి కుటుంబాన్ని పోషించినటువంటి ఆయన ఇంకా సుఖపట్టం, సరదాలు, సంతోషాలు, పార్కులు, పిక్నిక్లు ఏమీ లేవు. ఆ 3.5 సంవత్సరాలు తండ్రి అప్పగించిన పనిని తప్పక నెరవేర్చి సిలువలో 7వ మాటగా ఆత్మను దేవుని ఆత్మతో మమేకం చేసేసారు, పూర్తి చేసేసారు. క్రైస్తవ జీవితాలకు పరిపూర్ణత తీసుకొచ్చారు. ఆ పునరుత్థానం లేకపోతే ఈ రోజున మనము పాప శాప మరణ సర్ప శిరస్సు చితుకగొట్టి ముందు చెప్పినట్టుగా, ముందు తెలిపినట్లుగా ఏమయ్యారు? ఆయన పునరుత్థానుడయ్యాడు. పాప శాప మరణ సర్ప శిరస్సు చితకగొట్టి పునరుత్థానం, సిలువ మరణం అంతా మనం అందులో చెప్పడానికి ప్రభు సహాయం చేశారు. ఆధారం అనే ఆ పాటలో. అందువల్ల ఈ రోజున సిలువ లేకపోతే ఉదయం చెప్పుకున్నాగా అవి ఒక్కసారి మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. బ్రెయిన్ తెచ్చినటువంటి ఎగ్గులో ఏముంది? ఖాళీ సమాధి అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దామా? దేవునికి ఏ మహిమ చెల్లును గాక. బ్రెయిన్ కుర్రోడు సండే స్కూల్ టీచర్ అప్పగించిన హోంవర్క్లో తీసుకొచ్చినటువంటి ఖాళీ ఎగ్లో ఏం కనపడుతుంది? మనకు ఏం కనపడుతుందంటే ఖాళీ చేయబడిన యేసయ్య సమాధి అనుభవం కనబడతాం. ఇక్కడ చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతటిలో యేసయ్య పునరుత్థానములో ఉన్నటువంటి అన్ని విషయాలను చర్చించారు అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఆయన అంటూ చెప్తున్నటువంటి మాట ఈ కొరింథీ పత్రికలోని ఆ వచనాలన్నింటిలో మనం చూస్తూ వెళితే, క్రీస్తు వారు లేపబడకపోయినట్లయితే 14వ వచనంలో క్రీస్తు వారు లేపబడి ఉండని ఎడల అక్కడ రాస్తున్న మాట ఏంటంటే 14వ వచనంలో మన ప్రకటన, మన డిక్లరేషన్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ ఈజ్ ఏంటంట? వ్యర్థము. యేసయ్య పునరుత్థానము అనేటటువంటిది మనము గనక ఆయన లేపబడ్డారని నమ్మకపోతే, విశ్వసించకపోతే మన యొక్క ప్రకటన వ్యర్థం. యేసయ్య పునరుత్థానుడు అయ్యారు, ఓకే, మనము దానిని విశ్వసించాలి. శిష్యులు ఏం చేశారట? లూకా గారు రాశారు. ఏం చేశారంట? ఆ స్త్రీలు చెప్పిన మాటను తీసి అవతల పడేశారు. పురుగును తీసినట్టు, కరివేపాకును తీసినట్టు తీసి అవతల పడేశారు. ఇవన్నీ పిచ్చి మాటలు అనుకున్నారు. మన ప్రకటన వ్యర్థం, మన డిక్లరేషన్, మన యొక్క అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో యేసయ్య పునరుత్థానుడు అయ్యారనేది అబద్ధం అయిపోతూ ఉంటుంది. రెండవది అంటారు 14వ వచనంలోనే సెకండ్ పార్ట్లో అంట మన విశ్వాసం కూడా వ్యర్థమే. యేసయ్య పునరుత్థానం లేకపోతే ఎవరి మీద విశ్వాసం ఉంచుతాం మనం? లోకము క్రైస్తవ్యాన్ని విలువగా చూడటానికి అయినటువంటి ఒక మహా గొప్ప కార్యం పునరుత్థానం. మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, వితండవాదులైన వారు ప్రశ్నించే ప్రశ్నల్లో కొన్ని
విత్తనం ముందా, చెట్టు ముందా? చెట్టే ముందు. ఎందుకని చెట్టే ముందు అంటే దేవుడు సృష్టిలో చెట్లను తయారు చేశారు, విత్తనాలు వేసి పెంచి పెద్ద చేయాల. గుడ్డు ముందా, కోడి ముందని అడిగే ప్రశ్నకి మనం కోడే ముందు, దేవుడు జంతువులను సృష్టించారని చెప్తున్నాం. కానీ చాలామంది అడుగుతారు, నాస్తికులైన వారు, వితండవాదులైన వారు, క్రిస్మస్ ప్రాముఖ్యమైనదా, ఈస్టర్ ప్రాముఖ్యమైనదా అని అంటే, లేదండి మాకు ఈస్టరే ప్రాముఖ్యమైంది అంటానికి లేదు, క్రిస్మసే ప్రాముఖ్యమైనది అంటానికి లేదు. రెండూ ప్రాముఖ్యమైన విషయాలే. క్రైస్తవ్యానికి ఘనమైన ఆరంభం యేసయ్య జన్మదినం అయితే, ఘనమైన ముగింపు యేసయ్య పునరుత్థానం. ఈ రెండు అనుభవాలను మనము అంగీకరించి వాటిని ప్రకటించాలి. యేసయ్య జననంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, యేసయ్య మరణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, యేసయ్య భూస్థాపనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, యేసయ్య పునరుత్థానంలో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, యేసయ్య ఆరోహణంలో ప్రత్యేకతలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, యేసయ్య అవరోహణంలో రాకడుంది. ప్రతి దానిలో ఉన్న ప్రత్యేకతను మనము ప్రాముఖ్యంగా ఎంచుకోవాలి. యేసయ్య పునరుత్థానునిగా తండ్రి అయిన దేవుని చేత తిరిగి లేపబడకపోతే మన ప్రకటన వ్యర్థం అన్నారు ఆయన 14వ వచనంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:14లో మన విశ్వాసము వ్యర్థం అన్నాడు అదే వచనంలో. 15వ వచనంలో చూస్తే మన సాక్ష్యము అబద్ధము. మనం లేచి నిలబడే సాక్ష్యము విలువైనదిగా ఉండదు, ఊరికే కాలయాపనగానే అనిపిస్తూ ఉంటుంది, టైం వేస్ట్గా అనిపిస్తుంది. మన సాక్ష్యము బలమైనదిగా ఎందుకుంది తెలుసా? పౌలు భక్తుడు అన్నాడు, మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఎంత భరోసాతో కూడినటువంటి మాట! ఆ మాట ఎంత గట్టిగా చెప్తాడో అంత తొందరగా చచ్చిపోతాడు. ఆది అపోస్తులు అదే చేశారు. యేసయ్య పునరుత్థానాన్ని బహిరంగంగా ధైర్యంగా ప్రకటించారు. అందువల్ల ఆయనను వాళ్ళందరినీ రకరకాలైన రీతుల్లో హింసించి చంపేశారు, హతసాక్షులు అయిపోయారు వాళ్ళంతా. అందుకే ఈ రోజున పౌలు భక్తుడు అన్న స్టేట్మెంట్ మనం చెప్పాలంటే చాలా సిద్ధపడాలి. అందుకని నేను ఉదయం మరలా చెప్తున్నా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో పునరుత్థాన బలాన్ని పోగు చేసుకోవాలి. మనం సంపదను కూర్చుకున్నట్టు, డబ్బును కూర్చుకున్నట్లు, శరీరానికి బలాన్ని కూర్చుకుంటున్నట్లు ఆదివారం మనకు అనుగ్రహించబడే పునరుత్థాన శక్తిని, బలాన్ని సమకూర్చుకుంటే సిలువ వేయబడిన పునరుత్థానుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తాము అని మనము బలంగా చెప్పగలం. ఆ బలమైన తీర్మానం నువ్వు చేయాలంటే ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో లభించే పునరుత్థాన బలాన్ని, వాక్కు ద్వారా అనుగ్రహించే బలాన్ని, ఆరాధన ద్వారా సమకూర్చుకునే బలాన్ని మనము కలిగి ఉన్నప్పుడే పునరుత్థాన శక్తి కలిగిన వారుగా లోకానికి వెళ్ళి యేసయ్య పునరుత్థానానికి సాక్షులుగా మనం ఉండగలం. అందుకనే దైవ సేవకులందరూ కూడా ఆదివారం రండిరా బాబు, తమ్ముడు రానానా, అక్క రండి, అక్క బిడ్డలారా రండి, తమ్ముడు రండి అని దైవజనుడు పదే పిలిచేది ఎందుకనంటే మీరు కానుకలు ఇస్తారనో, ప్రథమ ఫలాలు తీసుకొచ్చిస్తారనో, వాటితో బతికేద్దామనే కాదండి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఏలియాను కాకుల ద్వారా ఆహారంతో పోషించినట్లు మమ్ములను అండి శ్రేష్టమైన ఆహార పదార్థాలతో పోషిస్తారు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు కాదు మిమ్మలను మందిరానికి పదే రమ్మని పిలిచేది, దేవుని సన్నిధిలో లభించే పునరుత్థాన శక్తిని కూర్చుకోవటం కోసం, స్టోర్ చేసుకోవటం కోసం, సంపాదించుకోవటం కోసం. అదే వచనాల్లో 17వ వచనం చూసినప్పుడు మనం ఇంకను పాపములోనూ నిలిచి ఉండేవారము, పాపములోనే నిలిచి ఉండేవారు. మన బాప్తిస్మం దేనిని సూచిస్తూ ఉంది? హలో, మన బాప్తిస్మం దేన్ని సూచిస్తూ ఉందంటే యేసయ్య మరణము, యేసయ్య భూస్థాపన, యేసయ్య పునరుత్థానం, వీటిని సూచిస్తూ ఉంది. కాబట్టి మనందరం కూడా ఆ బలాన్ని సమకూర్చుకుంటాం. ఈ మధ్య ఒక బస్సులో కొంతమంది ఉదయం ప్రస్తావించి, బస్సులో ఒక టీము 10 మంది టీము ఎక్కేశారు. ఉండి ఏం చేశారంటే ఒకడు గొంతు తెరిచి, మనందరి కొరకే యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరి గర్భంలో పుట్టి సిలువలో మరణించి ఆ అనేకమైన అవమానములు భరించని సువార్త చెప్పడం మొదలెట్టాడు. అతను నోరు తెరిచి సువార్త ప్రకటించడం మొదలెట్టిన కొన్ని నిమిషాల్లో ఆ చుట్టుపక్కల ఎలర్ట్ అయిపోయారు కుర్రాళ్ళు. మిగిలిన వాళ్ళ బ్యాగుల్లోంచి కరపత్రాలు తీశారు, ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ పంచుతున్నారు. నాకు హృదయం పులకరించేసింది, ఆ గూస్ బంప్స్ వచ్చేసాయి. అబ్బాబ్బా, సువార్త ప్రకటించడానికి వీరి హృదయాలలో, జీవితాల్లో ఎంతటి పునరుత్థాన శక్తి సమకూర్చబడి ఉంది. వీళ్ళు దైవజనుడు బోధిస్తున్నప్పుడు, వాక్కు వెల్లడవుతున్నప్పుడు ఆదివారపు దినాల్లో పునరుత్థాన బలాన్ని సమకూర్చుకుంటున్నారే, ఆ రిజల్ట్ ఇక్కడ కనబడుతుంది. ధైర్యంగా సువార్తను ప్రకటించడం. అందుకనే మేము పునరుత్థానుడైన క్రీస్తును
ప్రకటిస్తున్నాము. మా సాక్ష్యం అబద్ధం అయిపోయేది. 17వ వచనంలో మేము ఇంకా పాపంలోనే నిలిచి ఉండిపోయేవారము. 18వ వచనంలో క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా లేపబడేవారు కాదు, ఏమైపోయేవారు? నశించిపోయేవారు. దెర్ ఈజ్ నో హోప్. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారు ఎవరు ఉండేవాళ్ళం కాదు. ఆయన సిలువలో చనిపోయినప్పుడు, మహాభూకంపం కలిగినప్పుడు సమాధులన్నీ తెరవబడి ఆత్మలు లేచారట. తెలుసా మనకు? రేపొద్దున యేసయ్య వచ్చేటప్పుడు కూడా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుంచి ప్రభు దిగి వస్తారు. అప్పుడు మనందరం సజీవులుగా ఉన్న మనందరం కూడా ఉన్న పాటున దేవుని దగ్గరకు వెళ్ళిపోతామట. మర్త్య శరీరములను ఏమైపోతాయి? అమర్త్య శరీరాలుగా మార్చబడిపోతాయి. ఈ అనుభవం యేసయ్య పునరుత్థానం లేకపోతే క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా ఏమైపోయేవారు? నిరీక్షణ లేక నశించిపోయేవారు. అదే అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15లోనే 54-55 వచనాలు చూచినప్పుడు మరణము మీద విజయం ఉండేది కాదు. ఈ రోజున మనందరికీ మరణం మీద విజయం అనేది మనం ఏదో పొడి చేసామని మనకు రాలా. మన యేసయ్య సిలువలో పాపం అనేటటువంటి మరణం అనే ఆ సర్పపు శిరస్సును చితక కొట్టేశాడు. పాప శాప మరణ సర్ప శిరస్సు చితుక గొట్టి ముందు తెలిపినట్లుగా ఏంటది? దైవ మానవ మైత్రిని తిరిగి నిలువబెట్టి. స్నేహం దేవునికి మనకు సంధిపోయిందట, గొడవలట, పాపం అనే అడ్డుగోడ ఉందంట. దానిని యేసయ్య సిలువ మరణం ద్వారా తొలగించారు. యెరూషలేంలో ఉన్నటువంటి ఆ దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది. అందువల్ల బ్రెయిన్ తీసుకొచ్చిన ఖాళీ గుడ్డులో మనకు కనపడేది ఏంటంటే తెరవబడిన సమాధి, ఖాళీ సమాధి. ఈ ఎంటీనెస్ అంతా ఎందుకు జరిగిందంటే అది మనలను నింపటానికి. అందరు నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. నా హృదయం ఫలానా వాక్యంలో ఖాళీగా ఉందయ్యా, నింపబడట్లా. దేవుని సన్నిధి ప్రేమ లేదు నాలో. శిష్యుల వలె ఉన్నాను. ఆయన ద్వారా భోజనం తిన్నవారు, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను కన్నులారా చూసినటువంటి వారు, ఆయన చెప్పిన మాటలు విన్నటువంటి వారు, ఈ మందిరమును కూల్చివేస్తే నేను 3 దినాల్లో కడతానని చెప్పినటువంటి ప్రభువు పునరుత్థానుడు అయ్యాడని చెబుతుంటే, ఖాళీ సమాధి ఉందని చెబుతుంటే, దూతలను చూసామని చెబుతుంటే, రాయి దొర్లించబడిందని చెబుతుంటే, శిష్యులంట ఇదేదో వెర్రి వార్త తప్ప వెర్రివారిగా చెప్తున్నారని వారందరూ విశ్వసించలేదట. పైగా యోహాను వెళ్ళి చూసి వచ్చి ఆశ్చర్యపడ్డాడట. అందుకని ఈ 4 శిష్యులు, మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు రాసినటువంటి వాటిలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ 2024వ సంవత్సరపు ఈస్టర్ పర్వదినాన ప్రభు మనకు అనుగ్రహించింది ఏంటంటే, ఆ ఖాళీ ఎగ్లో, బ్రెయిన్ తీసుకొచ్చిన ఖాళీ ఎగ్లో మనకు ఖాళీ సమాధి కనపడాలి. ఆ ఖాళీ సమాధి ఎందుకనంటే మన ఖాళీ హృదయాలను నింపటానికి. ఏ విషయంలో మనం ఖాళీ అయిపోయామో, అసలు దేనితో నింపబడాలో దింపబడకుండా వేరే వాటితో మన జీవితాలు నింపేసుకుంటున్నామేమో. అది కాదు నింపబడవలసినటువంటిది, అది కాదు నింపబడవలసింది. నీవు దేవుని వాక్కు చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని కృప చేత నింపబడాలి, దేవుని సహవాసము చేత నింపబడాలి, దేవుని భయము చేత నింపబడాలి. రాకడకు ఎదుర్కొనేగలిగేటటువంటి శుభప్రదమైన నిరీక్షణతో నింపబడాలి. అవి లేవు వారిలో. శిష్యుల్లోనే లేవు కదండి. మేము లేకపోతే ఏమైందని అనుకుంటారా? ఆనాడు వారు చూచి నమ్మారు, ఈనాడు మనం చూడక నమ్ముతున్నాం. వారికంటే ఈ ప్రత్యేకమైన విషయంలో మనం ధన్యతను కలిగిన వారుగా ఉన్నాం. యవనస్తులకు చెప్తున్నాను, ఇదిగో పునరుత్థాన బలం పొందే విషయంలో వెనకాడొద్దు. నీకు దేవుని సన్నిధిలోనే పునరుత్థాన శక్తి లభిస్తుంది. దేవుని సన్నిధికి రా, వాక్యం చేత బలపరచబడు. ఎప్పుడైతే మన హృదయాలు పునరుత్థాన బలంతో నింపబడతాయో, మన జీవితాలు దేవుని పునరుత్థాన శక్తితో నింపబడతాయో, అప్పుడు ధైర్యంగా మనం యేసయ్య పునరుత్థానాన్ని బయట ప్రకటించగలం. ఇదిగో యేసయ్య చనిపోయి పాతిపెట్టబడి సజీవునిగా 3వ దినాన్ని తిరిగి లేచారనే వార్తను లోకానికి నువ్వు ధైర్యంగా చాటాలంటే, ఇదిగో చెప్తున్నాను ఇప్పుడే, ధైర్యంగా నువ్వు పునరుత్థానాన్ని ప్రకటిస్తే మనం హింసల పాలవటం ఖాయం, పర్వాలేదు. నిందల పాలవటం ఖాయం, పర్వాలేదు. గాయాలు పాలవటం ఖాయం, పర్వాలేదు. ప్రాణాలు పోవటం ఖాయం, పర్వాలేదు.
ఆది అపోస్తలులు వేసిన పునాది కాబట్టే ఈ రోజున మనం ఇక్కడ స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించుకుంటున్నాం. ఆ పునాదులు ఆది అపోస్తలులు వేయకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? తరువాత తెలుసుకున్నారు శిష్యులు. మేడగదిలో ఆత్మచేత నింపబడిన తర్వాత, అగ్ని నాలుకలుగా పరిశుద్ధాత్ముడు వారిని ఆవరించిన తరువాత, వారు ధైర్యం పొందుకున్న వారుగా ఉండి ప్రసంగాలు చేస్తూ ఉంటే 3,000 మంది, 5,000 మంది, 10,000 మంది దేవుణ్ణి అంగీకరిస్తూ వచ్చారట. వాక్యము చేత గుచ్చబడ్డారట వాళ్ళందరూ కూడా. ఈ రోజున చిన్న బిడ్డల దగ్గర నుంచి యవనస్తులు పెద్దవాళ్ళకు నేను ఒక పిలిపిస్తున్నాను. మనలను నింపటం కొరకు, ఆశీర్వాదములతో నింపటం కొరకు, సమాధానంతో నింపటం కొరకు, దీవెనలతో నింపటం కొరకు, కృపతో నింపటం కొరకు, ఆత్మతో నింపటం కొరకు, రాకడకు సిద్ధపరచబడేటటువంటి అనేకమైన ఆత్మీయ అలంకారాలతో నింపటం కొరకు ఆయన ఖాళీ అయిపోయారు. ఆయన దేహం ఖాళీ అయిపోయింది. ఆయనను అర్పించిన ఆ బలిపీఠమైన గొల్గొతా కొండ ఖాళీ అయిపోయింది. కావలి వారి యొక్క జీవితాలు ఖాళీ అయిపోయినాయి. బండకున్నటువంటి 2 టన్నుల బరువు ఖాళీ అయిపోయింది. చుట్టబడినటువంటి ఆ సన్నని నారబట్టలు ఖాళీ అయిపోయాయి. దారుణమైన విషయం ఏంటంటే శిష్యుల హృదయాలు కూడా ఖాళీ అయిపోయాయి. యేసయ్య మీద విశ్వాసం లేదు, పునరుత్థానం మీద నమ్మకం లేదు. అందుకనే పౌలు భక్తుడు మనం దృఢపరచడానికి కొరింథీయుల మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఎంత బలమైన మాటలు రాస్తూ వచ్చారు. ఆయన తిరిగి లేపబడకపోతే మన సాక్ష్యం వ్యర్థం అంటున్నాడు, మన విశ్వాసం వ్యర్థం అంటున్నాడు. అందుకని యవనస్తులారా, యేసయ్య పునరుత్థానాన్ని నువ్వు చాటకపోతే, సేవకుడుగా నేను చాటకపోతే, మరి ఇంకెవరు యేసయ్య పునరుత్థానాన్ని చాటగలరు? ఎవరు చాటగలరు? చిన్న మంద భయపడకని చెప్తున్న ప్రభు. అలనాడు శిష్యులు 100 మంది లేరు, కేవలం 12 మందే. ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత 11 మందే ఉన్నప్పుడు మత్తి అనే ఒక కొత్త శిష్యుని చేర్చుకొని 12 మంది అయ్యారు. ఆ 12 మంది భూలోకమును ఏం చేశారంట? తల్ల క్రిందులు చేశారట. దయచేసి విజయ్ కుమార్ అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు, మనం ముగించుకుందాం.